ఈరోజు మనం బెల్లం సున్నుండలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికోసం ప్యాన్ పెట్టుకొని అందులో ఇప్పుడు మినపగుళ్ళు వేసి లైట్గా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఈ బెల్లం సున్నుండలకి వైట్ మినువులు కానీ లేదంటే నల్ల మినువులు కానీ ఏమైనా వాడచ్చు. నేనైతే ఇప్పుడు వైట్ మినువులు వాడుతున్నాను. ఇలా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా బియ్యం వేసుకొని వేయించుకోవాలి. వీటిని కూడా కొద్దిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం ఇలా ఫ్రై చేసుకున్న బియ్యం ఎందుకు వేసుకుంటాము అంటే ఓన్లీ మినుములతోనే సున్నుండ చేసుకుంటే అది చాలా మెత్తగా ఉండి తినేటప్పుడు మనకి నోటికి అంటుకుంటుంది. అందుకని ఇలా బియ్యం వేసుకుంటే అంటుకోకుండా ఉండడమే కాకుండా రుచిగా కూడా ఉంటాయి సున్నుండలు. ఇప్పుడు బియ్యం కొద్దిగా కలర్ మారాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న బియ్యాన్ని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మెనువులో ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా, అదే ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇవి చల్లారే వరకు కొద్దిగా పక్కన ఉంచుకోండి. మనం వేయించి పెట్టుకున్న మినపగుళ్ళు అలాగే కొద్దిగా బియ్యం వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా పౌడర్లా చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు తురిమిన బెల్లం తీసుకోండి. అరకిలో మినపగుళ్ళకి అరకిలో బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా పిండి ఉంచుకొని మనం ఆల్రెడీ ఆడింది అందులో తురిమిన బెల్లం వేస్తున్నాము. బెల్లం తురిమినా కూడా చిన్న చిన్న గడ్డల్లో ఉండిపోద్ది కదా, అలా కూడా ఉండకుండా ఇప్పుడు మనం మిక్సీలో మెత్తగా ఆడేసుకోవాలి. బెల్లం కొద్దిగా పాకంలా ఉంటుంది కదా, అందుకని మనం కొద్దిగా పిండి ఉంచి వేసాము. ఇది ఇలా ముద్దలా అయింది. ఇప్పుడు ఈ పిండిలో మనం మెత్తగా చేసి పెట్టుకున్న బెల్లం కలుపుకోవాలి. వీటిని ఇప్పుడు బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ మరిగించి పెట్టుకున్న నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి సున్నుండలు చుట్టడానికి సరిపోయింది నెయ్యి అనుకునే వరకు వేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాము. మామూలుగా సున్నుండల్ని పంచదారతో కూడా చేస్తారు, అలాగే బెల్లంతో కూడా చేస్తారు. కానీ పంచదారతో చేసిన దానికంటే బెల్లంతో చేసిన సున్నుండలకి కొంచెం తక్కువనే పడుతుంది. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ఉండలుగా చుట్టేసుకుందాం. మనం చేసుకున్న సున్నుండలు ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే బెల్లం సున్నుండలు రెడీ అయిపోయినట్టే.